మన కథలో శివ చాలా మంచివాడు. కాకపోతే ఇష్టంతో పెళ్లి చేసుకున్న మధుని ఎలా చూసుకోవాలో తనకి తెలియలేదు అంతే. మొదటి రాత్రి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటారు కదా! కానీ శివ మధుని అర్థం చేసుకున్నాడో లేదో చూద్దాం. మధు, అవును, నువ్వు పెళ్ళికి ముందు ఎవరిని లవ్ చేయలేదా అని అడిగాడు శివ. అప్పుడు మధు నవ్వుతూ, మొదటిసారి నిన్నే ఇష్టపడ్డాను, పెళ్ళయింది, మరి నువ్వు అని అడిగింది. నా విషయం ఎందుకులే మధు అని అన్నాడు శివ. అవును మధు, నేనసలు నీ లైఫ్లోకి రాకపోయి ఉంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకునేదానివి అని అన్నాడు శివ. ఓ అదా, బాగా చదువుకొని అమ్మ చూసిన సంబంధం చేసుకునేదాన్ని. మరి మధు, నేను బాగా చూసుకోపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటాడు శివ. అప్పుడు మధు వెంటనే, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకండి, ఉన్నంతలోనే బ్రతుకుదాం, ఎప్పుడూ అలా ఆలోచించొద్దు అని బుద్ధి చెప్పింది. అది కాదు మధు, నీపై నాకు చిన్న డౌట్ ఉండేది, ఇష్టమని చెప్పగానే పడిపోయింది, అమ్మాయి అసలు మంచిదా కాదా అని. కానీ ఇప్పుడు నాకు ఆ డౌట్ లేదులే మధు, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నువ్వు దొరకడం నా అదృష్టం అని చెప్పాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం మధు చాలా అందంగా ముస్తాబయ్యి, శివ, నేను ఎలా ఉన్నాను అని అడిగింది. ఆ, కొత్త పెళ్లి కూతురులానే ఉన్నావు, ఏంటి స్పెషల్ అని అడిగాడు శివ. ఓ అదా, ఈరోజు గుడికి వెళ్దాం శివ, రా శివ ప్లీజ్ అని అంటుంది మధు. నాకు ఇంట్రెస్ట్ లేదు మధు అని అన్నాడు శివ. మధు అందరికీ చెప్పేసింది, నేను గుడికి వెళ్దామంటే తను రాను అంటున్నాడు అని. ఎందుకంటే తనది చిన్నపిల్ల మనస్తత్వం అలానే ఉంటుంది. శివ అర్థం చేసుకుంటాడా లేదో చూద్దాం. తనతో గుడికి ఇబ్బంది పడుతూనే వచ్చాడు శివ. ఏంటి శివ, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు నాతో ఏం మాట్లాడట్లేదు అని అంటుంది మధు. అప్పుడు శివ, నాకు చాలా చిరాగ్గా ఉంది, నిన్ను రాను అంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నీ మీద చాలా కోపంగా ఉంది అని గట్టిగా చెంప మీద కొట్టాడు మధుకి. మధు వెంటనే షాక్ అయింది. అక్కడ ఏం జరిగిందో మధుకి అర్థం అవ్వలేదు. తన కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. అసలు మధు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. చాలా కుమిలిపోయింది. కొట్టింది నా శివయే కదా అని సర్దుకుపోయింది. మధు శివతో మాట్లాడాలి అంటేనే భయపడిపోతుంది. కానీ ఇది జీవితం, బొమ్మల పెళ్లి కాదు కదా! సర్దుకుపోవడం మన మధ్యతరగతి వాళ్ళకి అలవాటే కదా! ప్రతి కుటుంబంలో ప్రతి ఆడపిల్లకి నేను చెప్పేది ఒకటే, ముందు బాగా చదువుకోవాలి, జీవితంలో తరువాతే ఇవన్నీ. ఆ చదువే మనకి తిండి పెడుతుంది. కొంతమందికి పెళ్లి తర్వాత ఉద్యోగం చేసే అవసరం రాదు. కానీ కొందరికి ఉద్యోగం చేద్దామన్నా ఈ 10వ తరగతి ఎటూ సరిపోదు. ఈ కథలో మధు చేసిన తప్పు ఎవరు చేయకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ స్మైలీ శాంతి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.